ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మేము మా అన్నయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదండీ! ఆ పెళ్లి వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదే అండి మా అమ్మక్క వాళ్ళ ఇల్లు. అన్నయ్య కూతురు పెళ్ళని చెప్పి అమ్మక్క వాళ్ళ ఇల్లు అంటున్నా అనుకుంటున్నారా? మా అమ్మక్క వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. అన్నయ్య వాళ్ళు, అమ్మక్క వాళ్ళు అయితే కలిసే ఉంటారండి. జాయింట్ ఫ్యామిలీ. ఈ జనరేషన్‌లో అయితే ఇలా ఉండడం చాలా రేర్ అండి. ఇదైతే పెళ్లి కూతురు రోజండి. ఇంకా పెళ్లి కూతురు రోజైతే ఫార్మాలిటీస్ ఉంటాయి కదండీ! తెలంగాణలో అయితే కూరాళ్ళు పట్టడం అంటారు కదా! ఇవి అవే అండి, కూరాటు కుండలు. ఇంకా ఇంట్లో అయితే పెళ్లి బొట్టు పెట్టి ఇంట్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బయట స్టేజ్ వేశారు కదండీ! ఇంకా కార్యక్రమాలన్నీ అయితే అక్కడే స్టార్ట్ చేశారు. మీకు సైడ్‌కి అటుపక్క కనిపిస్తున్న వాళ్ళు మా అమ్మక్క పెద్దనాన్న అండి. నేనైతే మోస్ట్‌లీ ఎవరిని కవర్ చేయట్లేదండి వీడియోలో. మేబీ కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇంకా మా పెద్దమ్మాయికైతే ఆ రోజు అస్సలు హెల్త్ బాలేదండి. ముందు రోజు సంగీత డ్యాన్స్ ఏసింది కదా! ఇంకా పానీపూరి తింది, ఆ ఎఫెక్ట్ ఏమో కానీ మా అమ్మాయి అయితే అసలు బాలేదండి. ఇంకా మా అమ్మాయి అయితే జస్ట్ కాసేపే ఉండి ఇంకా వాళ్ళ అత్తతో అయితే వెళ్ళిపోయింది ఇంటికి. నేను, మా హస్బెండ్, మా చిన్నమ్మాయి ఉన్నాము. ఇంకిక్కడైతే పెళ్లి కూతురికి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం లంచ్ చేసి పైకొచ్చిన తర్వాత అమ్మాయిని ముందు కూర్చోబెట్టి అయితే తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నామండి. ఈ తలంబ్రాల బియ్యంలో పసుపు, కొంచెం నెయ్యి, నూనె వేసి అయితే కలుపుతామండి. ఇవి చూడ్డానికి ఇప్పుడు కొంచెం లైట్‌గా కనిపిస్తున్నాయి కానీ నెక్స్ట్ డే వరకైతే ఈ పసుపు అంతా పట్టి మంచి యెల్లో కలర్‌కి వస్తాయి. ఇంకా ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి, అబ్బాయి పెళ్ళైన తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు కదండీ! ఇవే తలంబ్రాల బియ్యము. ఇవి కూడా పద్ధతి ప్రకారం ఉంటాయండి. కొందరికి వంతెన ఎన్నుంటే అన్నీ కలుపుకుంటారు. ఇవే అండి పెళ్లి కూతురి అప్పుడు కూరాలు పట్టిన కూరాటి కుండలు. ఇవన్నీ అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారండి మొత్తం ఏ టు జెడ్. ఇదైతే కాని అంటారు. ఇది వ్యవసాయం చేసేవారి దగ్గర ఉంటుందండి. ఇవేమో విసురాళ్ళు. ఇదైతే కాని పెళ్ళికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇదేమో పెళ్లి రోజండి. పెళ్లి రోజుకి మా అమ్మాయి, పెద్దమ్మాయి కొంచెం సెట్ అయింది. ఇంకా ముందు డే అంతా రెస్ట్ తీసుకుంది కదా! చూడండి తలంబ్రాల బియ్యం నిన్న లైట్ కలర్ కనిపించాయి. ఈరోజు ఎంత బాగా డార్క్ కలర్‌లో కనిపిస్తున్నాయో. ఈ కొబ్బరి బొండం అయితే నాకు బాగా నచ్చిందండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇవేమో పూల ముంతలంటారు. అవ్వండి 4 చిన్న చిన్న కుండలు. టైం అండ్ ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు కదండీ! వాళ్ళకి ఆ వెదర్ అదంతా సెట్ అయ్యేసరికి పాపం టైం పడుతుంది. ఇంకా ఎక్కువ కూడా లీవ్స్ కూడా లేవు వాళ్ళకి. అందువల్ల అన్నీ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. అన్నీ చాలా బాగున్నాయండి. ఇవి కుడకలండి. వేటికి అవే చాలా బాగున్నాయి. డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ అయితే చూసి పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నారండి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే పంతులు గారు వీళ్ళు చెంకీలు కలర్ ఇవి పాల్స్ లాంటి పూసలుంటాయి కదా! అవి తీసుకొచ్చారండి. పంతులు గారైతే వాటిని అస్సలు అలో చేయలేదు. ఓన్లీ తలంబ్రాల బియ్యమును, పర్ల్స్ వైట్ ముత్యాలు ఒక్కటే అలో చేశారండి. ఈ పూసలు, చెంకీలు ఇవి అలో చేయలేదండి. మళ్ళీ నాకైతే ఈ పంతులు గారిని చూస్తే ఓల్డ్ డేస్ గుర్తొచ్చినట్టు అనిపించాయండి. అస్సలు అంటే అస్సలు ఫోటోస్ వరకు కూడా అలో చేయలేదండి. వద్దంటే వద్దన్నారు. తీసి పక్కన పెట్టేశారు. ఈ మధ్య పంతులు గారులు మనం ఆలయంకి వెళ్తుంటే కూడా ఓన్లీ బియ్యమే వేసుకోవాలి, తలంబ్రాలు పోసుకోవాలని చెప్తున్నారండి. ఇంకా ఈ ఆర్టిఫిషియల్ పూసలు, థర్మాకోల్ బాల్స్ అయితే వద్దని చెప్తున్నారు. మళ్ళీ మన పాత పద్ధతులన్నీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. కలశం లోపల ఏమో స్వస్తికము, పైనేమో లోటస్ లాగా షేప్‌లో పైన, కింద కూడా లోటస్ అండి. చాలా బాగుంది కదా! నేనైతే మ్యారేజ్‌కి ఎక్కువ వీడియోస్ అవి తీయలేదండి. ఇంకా రిలేషన్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ వస్తారు కదండీ! ఈ సందర్భంగా అయితే అందరిని మీట్ అయ్యానండి. చాలా హ్యాపీగా ఉంది. నియర్ బై అయితే 4000 మెంబర్స్ వచ్చారండి. అమ్మాయి సైడ్, అబ్బాయి సైడ్ వాళ్ళు. ఇంకా తెలిసిందే కదండీ మ్యారేజ్ అంటే పిల్లల సందడి హడావుడిగా ఉంటుంది. మీరు మా చెల్లిది నాది చూసిన వీడియో క్లిప్పింగ్ అయితే అది 6 తర్వాత అండి, సాయంకాలము. అంతా అలసిపోయిన తర్వాత అండి ఆ క్లిప్పింగ్ మా అమ్మాయి తీసింది. బాయ్ అండి.